హలో అండి, నా స్టైల్లో టమాటా పికిల్ ఎలా చేస్తానో చూపిస్తాను చూసేయండి. ఇదైతే ఇన్స్టెంట్గా చేసేదండి. ఎక్కువ రోజులు ఉండదన్నమాట. ఒక 1 మంత్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది. నిలువ పచ్చడి వేరే ప్రాసెస్ ఉంటుందండి. ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. ముందుగా అయితే ఆవాలని మెంతుల్ని సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే ఇది తాలింపు అనమాట. ఆయిల్ వేసుకొని ఆవాలు, ఎల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంకా వచ్చేసి ఇంగు వేసుకొని మనం తాలింపు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అయితే ఈ టమాటా పికిల్ నాకు ఒక 4 డేస్ కూడా ఉండదండి. ఫ్రెండ్స్కి ఇచ్చేస్తాను అనమాట. అందుకే నేను ఇలా చేస్తాను. నిలువుండ పచ్చడి అయితే ఇంకా వేరే ప్రాసెస్ అనమాట. ఇక టమాటా ముక్కలు బాగా కట్ చేసుకొని పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకొని చింతపండు, వెల్లుల్లి, టమాటా ముక్కలు ఈ ఆయిల్లోని మనం ఫ్రై చేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. తర్వాత అందులోపల మనం మగ్గే లోపల ఆవాలు, మెంతులు, ఉప్పు, కారం మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, టమాటాలు మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకొని నేను బ్లెండర్తో బ్లెండ్ చేస్తున్నానండి. మిక్సీలో వేయలేదన్నమాట. ఇలా బ్లెండర్తో బ్లెండ్ చేస్తే బాగా ఈజీ ప్రాసెస్ అనమాట. మిక్సీలో వేస్తే వేడిపైన మన ముఖం మీద పడుతుంది. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకున్నాను. ఇలా కలిసేలా కలుపుకొని మొత్తం చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది. తర్వాత ఈ తాలింపు కూడా వేసుకొని మొత్తం కలిపేలా కలుపుకుంటే సరిపోతుంది. టమాటా పికిల్ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఇలా తినేసానండి. ఇక్కడ చూడండి, మిరపకాయ బజ్జీలు ఇంకా మామిడి పండు. ఇది ఈవినింగ్ స్నాక్ అనమాట. కోయిట్ వాళ్ళకు నైట్ డిన్నర్కి ఇలా అయితే పెట్టేస్తూ ఉంటానండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.